ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మనం మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు ఏ విధంగా మనం ట్రేసింగ్ అనేది చేసుకుంటామనేది చూపిస్తాను. అది కూడా చాలా ఈజీ మెథడ్లో. ఇక్కడ నేను హ్యాండ్ డిజైన్ అనేది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఏ విధంగా డిజైన్ చేశాను అనేది. అదే ఇంకొక సెకండ్ హ్యాండ్ది నేను డిజైన్ అనేది చూపిస్తాను డ్రా చేసి. సేమ్ ఇదే విధంగా మనం నెక్ కూడా డ్రా చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ కూడా ఏంటంటే మనం మిడిల్లో చూసుకుని మిడిల్ నుండి ఈ రైట్ సైడ్ డిజైన్, లెఫ్ట్ సైడ్ డిజైన్ విడివిడిగా డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి లుక్ అనేది ఉంటుంది. ఇక్కడైతే నేను ఎడ్జ్లో మీకు చూపించాను కదా, కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ అనేది చేశాను. తర్వాత జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ కూడా వేశాను. అది వేయడానికి నేను కొంచెం స్పేస్ అనేది వదిలేసాను. ఇప్పుడు చూసుకోండి మీ హ్యాండ్ చుట్టుకొలత ఎంత ఉంది అనేది. ఇక్కడ నాకు వచ్చేసరికి 12 ఇంచెస్ ఉంది కదా, అంటే మిడిల్లో 6 ఇంచెస్ లెక్క అనమాట. ఇప్పుడు 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అక్కడ నుండి డిజైన్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, బొట్టు బిళ్ళలు పెట్టుకుంటాం ఆ ప్యాకెట్స్, అవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కాబట్టి వాటిని కట్ చేసుకున్నాను నాకు కావాల్సిన షేప్లో. రౌండ్గా ఒకటి, తర్వాత ఇలా కొమ్మలు ఉన్నాయి కదా మన డిజైన్లో, ఆ కొమ్మల్లాగా ఇలా రైట్ సైడ్ డిజైన్ అంతా అటువైపు ఫేసింగ్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి ఇటువైపుకి చేసుకోవాలి. నెక్ కూడా సేమ్ అంతే, మిడిల్లో నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విడివిడిగా డ్రా చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఒకసారి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మీకు కొంచెం మంచిగా కనపడడానికి మళ్ళీ ఇంకొకసారి మనం ఈ పెన్సిల్తో మనం డ్రా చేసేసుకున్నాం అనుకోండి, వెంటనే కూడా పోదు. అంటే మీరు ఇదంతా మిగతా డిజైన్ అంతా కుట్టుకునే లోపు పోతుంది అనే ఇబ్బంది కూడా ఏముండదు, చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. అలాగే ఒకవేళ ఇలా కాకుండా మీరు ఇంకొక మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు. అదేంటంటే మనకి కార్బన్ షీట్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు బొమ్మలు అవి వేయడానికి కాపీ చేసేవాళ్ళం. ఆ కార్బన్ షీట్సే వైట్ షీట్స్ ఉంటాయి. మళ్ళీ బ్లాక్ షీట్ అనుకోండి, బ్లూ ఉంటాయి కదా, అవి అనుకోండి. మనకి ఏదైతే ఆ పేపర్ కలర్ ఉందో అది మిగతాదంతా కూడా అంటుకుపోతుంది. వైట్ షీట్ అలా అవ్వదు. కాబట్టి వైట్ షీట్ తీసుకుని ఒక పేపర్ మీద మీరు డిజైన్ అంతా కూడా డ్రా చేసేసుకుని దాని మీద పెట్టి మనం బుక్ మీద ఎలా అయితే ట్రేస్ చేస్తామో డ్రాయింగ్స్ అవిని, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేయాలి. కానీ కొంచెం సన్నగా పడుతుంది, బాగా లైట్గా. దాన్ని మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి దాని మీదే గీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 మెథడ్స్. ఒకవేళ మీకు ఫ్రీ హ్యాండ్ గీసేయగలము అంటే మీరు ఫ్రీ హ్యాండ్ కూడా డ్రా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆల్రెడీ నేను దీన్ని నెక్ డిజైన్ అనేది ఏ విధంగా వర్క్ చేసుకోవాలనేది పోస్ట్ చేశాను కదా, ఒకవేళ చూసిన వాళ్ళైతే ఓకే, చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తాను. మీరు ఒకసారి అది ఓపెన్ చేసి చూడండి. అలాగే ఇంకా చాలా మంచి డిజైన్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మీకు ఇంకేమైనా డిజైన్ కావాలి అనుకుంటే, అంటే మీ ప్రిఫరెన్సెస్ ఏమున్నాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అలాంటి డిజైన్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నాకు కూడా వచ్చినట్లయితే, అంటే నాకు కూడా అన్ని రకాల స్టిచెస్ అనేవి రావు, నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా కూడా నేను. అందుకే నాకు వచ్చిన వరకు నేనైతే మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఏమైనా మంచి డిజైన్, ఏ కలర్ క్లాత్ మీద అయితే ఏ డిజైన్ బాగుంటుంది, ఎలాంటి శారీకి ఏ డిజైన్ బాగుంటుంది ఒకవేళ చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చెప్తాను. అలాగే నేను ఈరోజు నిన్న ఒక థ్రెడ్ బ్యాంగిల్ సెట్ కూడా తయారు చేశాను. అది షార్ట్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు అవి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా నార్మల్ నీడిల్తోనే చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకి మన ఛానల్లో మగ్గం వర్క్ డిజైన్స్ అన్నీ కూడా నేను నార్మల్ నీడిల్తోనే చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ ఉంటాయి కదా. ఈ విధంగా అనమాట నేను మొత్తం అంతా కూడా ట్రేస్ చేస్తాను. ఒక హ్యాండ్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక హ్యాండ్కి నేను ట్రేస్ చేశాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయాక ఓవరాల్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.